అమ్మా శెట్టి గారు అదేంటి కళ్ళలో తోక పురుగులు పడుతున్నాయండి మీ మీద తోలుకొని రమ్మన్నారు కానీ మరి నాకైతే నా మొగ్గుది అయితే నువ్వు వేరుగా చెప్తామంటే ఉదాహరణ నాకు చెప్పినాక ఎత్తనే నాకు ఓకే అనిపిస్తే మా శెట్టి గారి దగ్గర తీసుకోవాలి అలాగే అమ్మా పుట్టుంటాను చేత కుడియా కుడియా సాపన్నా అంతే అంటవా అయ్యో ఆగమ్మ మళ్ళీ మధ్య కట్టుకోవాలి మంచిగా కడిగినా అరే బాగా సాపు చేసి సబ్బు పెట్టి బాగా రాకి రాకి పట్టుకొచ్చా మళ్ళీ కట్టుకో మళ్ళీ ఇప్పుడు బాగా రాసి రాసి కడతాం మొత్తం చేత అరిగిపోయి చూడు చేతి రేఖలు చూసి నీకు చెప్పేదరా ఏమైనా తప్ప అనిపిస్తుంది కొద్దిగా జరుగుతుంది నేను చెప్పినది అక్షరాల జరుగుతుంది లేదమ్మా పూర పక్క లేదు ఇది కొద్దిగా తక్కువ తక్కువ అనిపిస్తుంది నీకు వెనక చెప్పినా కదా నా గుళ్ళలో ఏమెత్తున్నావు చెప్తా ఒకటి వెనుక ఒకటి ముంగట
వెనక ముందు బాగానే ఉంది. అలాగే రండి. ఓ శెట్టి గారు, ఇగో ఈ ఎరకలేదో చేస్తుందా నాకైతే మంచిగా అనిపించింది. ఆ ఉన్నది ఉన్నట్టు చెప్పింది, లేని లేనట్టు చెప్పింది. ఆడోళ్ళు ఎందరు, మొగోళ్ళు ఎందరు, ఇంకా పక్క పొట్టోళ్ళు ఎందరు, పట్టోళ్ళు ఎందరు, ఇది అంతా బరాబర్ చెప్పింది. మరి నాకైతే నమ్మకం అనిపించింది. మరి ఆమె దగ్గరికి పోతే ఇక నీకు కూడా మొత్తం ఉందా చెప్పు. ఓ అమ్మగారు, మా సురమాని శెట్టి గారి కళ్ళులో పురుగులు పడ్డాయి, తోక పురుగులు. ఆ పురుగులు చేయబట్టి వాసన వస్తుంది. ఎవరు కళ్ళు తాగుతలేరు. దాని మహత్యం ఏందో చెప్పమ్మ కొద్దిగా. నీకు కూడా చెప్తాడ కూర్చో. ఇక మనం ఇప్పుడు నిజానం వరుసుకోవాలి. ఇప్పుడైతే ఎవరి దాకా కొద్దిగా అట్టి అందరు కానీ నాకు కొద్దిగా నిజాం అని ఇప్పుడు నిజానం మనం ఇద్దరు ఉన్నాం కదా, అస్సలు భయపడదు. ఈ అమ్మని చూస్తే ఎట్ట ఉందో చూడు. గుల్ల ముందర పెట్టి ఎరకలేమ్మా. అయ్యో నీ గుల్లం నేనే గుంజుకపోతుంది. మా ఊరి పోజమ్మ నీకు చేరాలే, ఓ శెట్టి గారు, నిన్నటి రోజున ఒక కళ్ళు గురిగడు కళ్ళు కోసం వచ్చింది ఎవరు అనుకుంటుంది? సాక్షాత్ ఎల్లమ్మ తల్లి. ఆ ఎల్లమ్మ తల్లి ఇప్పుడు ఈ అశోకవనంలో కారణాల వేప చెట్టు కింద 12 అంతరాల కారణాల పుట్ట ఉంది. ఆ పుట్ట లోపల ఉంది. నీవు బయట వాళ్ళను రప్పించి మంచిగా భారతించినచో నీకు మోక్ష ప్రసాదించుడు కాక. నాకు కట్నం పెట్టావా? కట్నము ఇవ్వదాకా చెప్పించుకున్నావో ఇప్పుడే నోరు లాభపడి ఎన్ని ముసలి నా మీద చెప్తాను కంప నువ్వన్న నింపే ఇబ్బంది ఉన్నది చేపించుకోని లేదు లేదని చేపించుకో నా వల్ల చూపించబడి
నేను మాత్రం ఇవరకైతే ఇంత తోట మార్చింది నేను ఎక్కడ చూసే నీ పేరు వరకు ఈ మండలంలో అందరూ మీ ఊళ్ళో పట్టాలు వేసుకుంటే వచ్చి వేసుకోదాం వేసుకుంటున్నావు ఏడు చేసుకుంటున్నావు అంటే నువ్వు కనబడితే కదా నన్ను చేసుకునేది నువ్వు వేసుకుంటేనే కదా నీకు వచ్చేది నువ్వు ఎదురుగా మాట్లాడే మనిషి ఇంకెక్కడ దొరుకుతాడే మాకు 10 మంది అన్నదమ్ములు ఉన్నారు చిన్నయ్య కొడుకులు పెద్దయ్య కొడుకులు వాళ్ళు వీళ్ళు 10-12 మంది ఉన్నారు అంటే మీరు పెద్ద దండి అంటే విపరీతంగా ఏమన్నా అడ్డం కూడా అన్నేస్తా మీకు మొత్తం ఏమంటే మీరు అంటే కింద మీద ఎట్లా అంటే అట్లే ఇంత పెద్దగా మాట్లాడి నిమ్మకాయ నిలబెట్టయినా దేవుడు రావాలి నిమ్మకాయలు కాదు గుమ్మడికాయలే నిలబెట్టయినా చూసినావా ఎత్తున్నావా ఆకారం చూసే తమ్ముళ్ళు ఇళ్ళకున్న పట్ట వేసిన వాళ్ళు ఉన్నారా ఏడున్నారా కనబడలేరు ఇప్పుడు వచ్చిన రోజు మావాడు నేను వెంటనే పెడుతూనే ఉంటాడు మావాడు అరే వాడిని నేను మొత్తం పెట్టోంది నేను కాబట్టి నీకు ఇస్తున్నా
మొత్తం 12 బ్రాంచులు ఆయనకు బాగా పెద్ద మరి నాకు మాలకి కట్టారు మీరు ఆయన రాబోదంటే చిన్న ఆపదాలు ఆయన కాంతరికుడు కొట్టుకుంటుండే తమ్మి ఆయన ఏమంటాడు పెద్ద ఆపదట పెద్ద ఆపదన్నా మనం కూడా పెద్ద తీసుకోవాలి ఏ కట్నం 50,000 116 ఇస్తేనే 50,000 116 నీకు కొద్ది అంత కాదు అదే పొద్దు కమిషన్ నీకు కమిషన్ కాదు ఆఖరి చూడు నువ్వే ఏమంటావు నేను అంతేనా వాళ్ళంటే అసమాజం అనుకుంటున్నావే చూసిన తమ్ముళ్ళు నాకు మాత్రం నన్ను మర్చిపోవద్దు నేను అత్తనే మరో నువ్వు కూడా మమ్మల్ని మరో లేకుండా చేస్తాం మేము మార్గం చేయకుండా చేస్తామంటే ఇదేదో పెద్దగా అంటే ఆ 12 బ్రాంచ్లకు ఊరికి 2 ఉన్నారు ఇంతమంది వచ్చినాక నిన్ను మొత్తమా నాకు పెద్దగానే ఉంది గౌరవం మనం పోదాం కానీ నేను మొదలు నేను లిస్ట్ చెప్తాను రాసుకో చెప్పు 24 గంటలు మేము ఆన్లైన్ లో ఉంటాం నువ్వు రాసుకో 24 గంటలు మీరు ఆన్లైన్ లో ఉంటారు 24 గంటలు ఆన్లైన్ ఉండేదంటే నేను చెప్పిన సామాన్ చెప్తేనే ఈ యొక్క సురమాన్ చెట్టి బాధ తింటాయి లేకపోతే తినాలి అవి మేకపోతులు 11 కోడి పుంజులు 101 కొబ్బరికాయ 5 కిలోల పసుపు 5 కిలోల పసుపు ఇను 5 కిలోల కుంకుమ మరి 5 కిలోల మైసాచి అన్నిటికన్నా ముఖ్యమైనది ఇదే కాదు చెప్పబోయేది అన్నిటికన్నా ముఖ్యమైనది ఇదే 14 పుల్పాటి ఎంతమంది మంచికి 2 తాగుతారు పుల్పాటి మంచికి 2 పుల్పాటి తాగుతారు 14 లేవా నువ్వు 14 పుల్పాటి కింద మంది ఉన్నాము మంచికి 2 తాగుతారు ఒక్కొక్కరు 2 అవి తాగినాక కూడా ఏమన్నా అన్నామనుకో మళ్ళా రేవాలి ఇది నాలుగు చేత కాదు మా సురమా చేతకి తీసుకపోతే ఈ పని రమ్మని ఇగో వీళ్ళంతా మన బయట నిన్న మన కళ్ళలో తోక పురుగులు పడ్డాయి కదా ఎక్కడ నాచారు అతి గిట్ల గిట్ల చెప్తే గిట్ల అవుతుందని చెప్పా వీళ్ళందరూ ఆయన బయటకి ఇస్తారట అరే అరే కమ్మి ఎదురురా మన 50,000 అన్నవరా కిందోడు చూసినావురా 70,000 అంటున్నాడు 20,000 మనం అంతా అయిపోయినాక మొత్తం లాస్ట్ మనం చూసుకోవాలి ఆ చెట్టు నిట్టద్దామా అంగీనా లేవద్దు
ఓ చెట్టి గారు ఓ మీ బట్టలు చెప్పినట్టుగా ఆ చెట్టు కింద ఉన్న ఎల్లమ్మను మేము తీతాం ఆరాధించి మాకు కట్నంగా 50,000 రూపాయలు 12 పులిపాటలు మాకు కావాలి. దానికి మీరు ఇప్పుడే తీస్తాం మేము. మాకు గజంత పర్వనే మేము సురమ చెట్టు అంటే మా ఊరికి తెలిపోతుంది ఏందనుకున్నాం నీట్గా పట్టణాలు పాటు మీకు ఎంత బీసం కాదు తిట్టేస్తే యువత కూడా వచ్చి కాబట్టి మేము భయపడతాం. బంట ఏమంటున్నారా 7 బాటిల్ ఇస్తాడట. మనం 20,000 రూపాయలు ఇస్తాడట. మనం ఆడివాందమే భారతిద్దాం. వెళ్ళకపోతే వెళ్ళలేదు మళ్ళీ మనం సరే అన్న చెట్టి గారు మీరు చెప్పినట్టే మేము చేస్తాం. మీరు అడుగుతుంది రాదు రాదు శశి గారు ఎల్లమ్మ తల్లి చాలా మొండిగా ఉన్నట్టున్నది. ఈ రకంగా భారతిస్తే లేస్తలేదు. మేము ఇంకా ఎక్కువ గట్టిగా బాధ చేయాలి. అయిపోయింది ఇక అయిపోయింది. నీకు ఇంత లాభం ఎక్కడ నచ్చదా బేచేం కానీ ఇప్పుడు వీడికేది పొద్దుదారు పోవాలి కొంచెం దూరం ఉంది అదే బేచేకి మేము అన్నం తీసుకోవా లేక మమ్మల్ని ఎక్కడ కలవమాట చిన్నవాడి తిరిగా లేకుంటున్నాయి పట్నాలేదు. ఇప్పుడు ఇంకెచ్చా కూరగాయలు ఇలా ఉన్నాయి ఉన్నారు రావాలి పోవాలి అచ్చిపోతున్నామే చూసి చెప్పి మీకు ఆ ఎల్లమ్మ కావాలంటే మేము అడిగినంత ఇవాళ ఖచ్చితంగా మేము తీసుకు మేము పక్కా ఇస్తామని మీరు అంటున్నారు. మరి మీతో అయితే కాదు మేము పైసలు ఇచ్చిన కాదు మాత్రం ఇప్పుడే చెప్పిన నువ్వు వంట రావాలని మరి అది మరి బాలంగా తమ్ముళ్ళంటే యాజమాన్యం అనుకుంటున్నావా? మాకు 50,000 కాదు అప్పుడే చెప్తే 60,000 16 ఇస్తామని మళ్ళీ తమ్మి చెట్టు ఒప్పుకున్నాడు. మనం 600 అయినా 100 200 అయినా డబల్ ఇస్తాం.
పట్నం వేయాలి. పట్నం వేసి మంచిగా ఆ యొక్క రేణుక తల్లిని మనం ఏది భారత్ ఇచ్చి సంతోషంగా బయటకు తీసుకురావాలా. ఓకేనా? రే ఓ పెద్దడా నువ్వు పోయి కుంకుమ తేపో, చిన్నడా నువ్వు పోయి పసుపు తేపో, అరే నువ్వు పోయి మైసూరు తేపో, నువ్వు అగరబత్తులు అందరు తీసుకురాలి, నువ్వు తెల్లవాట తేపో. మంచిగా రా కూర్చొని పుట్టాలున్నదలే ఓ మావురాలిల్లమ్మో, నువ్వు తల్లంగా ఉండదలే మమ్మల్ని తల్లంగా ఉండదలే. ఓ మావురాలిల్లమ్మ తల్లి ఏడాదికి ఒకసారి మంచిగా జాతర చేద్దాము, మమ్మల్ని తల్లంగా ఉండదు దేవించదలే. కోణం అవసరం ఉంది కావాలా వాళ్ళ ఫోన్ తోలిచ్చాను మీరు మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటే యూట్యూబ్ ఛానల్లో అమ్మ టీవీలో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, గంట నొక్కండి. జనవరిపల్లిలో ఇంకా ఇల్లమ్మ మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటే యూట్యూబ్ ఛానల్ అమ్మ టీవీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, గంట కొట్టండి. ఓకే ఓకే లైక్ చేయండి, షేర్ చేయండి. గ్రామంలో యక్షగానం యూట్యూబ్లో చూడగలరు. అమ్మ టీవీ లైక్ చేయండి, షేర్ చేయండి, గంటలు